హాయ్ గాయ్స్, ఈరోజు ఈ వీడియోలోనే వస్తున్నప్పటికైతే మీకు ఫోటోషాప్లోని క్విక్ సెలక్షన్ టూల్ అండ్ మ్యాజిక్ వ్యాన్ టూల్ ఆ రెండు టూల్స్ గురించి అయితే కవర్ చేస్తానన్నమాట. అండ్ ఆ రెండు టూల్స్ గురించి క్లియర్గా ఎటువంటి డౌట్ లేకుండా అయితే క్లియర్ చేస్తాను. ఇంకా లేట్ చూడకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే వెంటనే అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆల్లోనైతే పెట్టుకోండి అనమాట. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అందరికైతే షేర్ చేయండి అండ్ లైక్ చేయండి. వీడియోని అయితే నాకు కొంచెం మోటివేషన్గా అయితే ఉంటుందన్నమాట. ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. Audio Jungle. ఓకే గైస్, ముందుగా మీ యొక్క ఫోటోషాప్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీకు మేజర్గా రెండు టూల్స్ గురించి అయితే చెప్తానమాట. ఒకటే మ్యాజిక్ వ్యాన్ టూల్ అండ్ రెండు వస్తున్నప్పటికైతే క్విక్ సెలక్షన్ టూల్. ఆ రెండిట్లోని ఏదో ఒకటి అయితే మీరు సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ అయితే మ్యాజిక్ వ్యాన్ టూల్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను నేను వస్తున్నప్పటికైతే. అండ్ మ్యాజిక్ వ్యాన్ టూల్ని సెలెక్ట్ చేసుకొని నేను ఒక ఇమేజ్ అయితే తీసుకుంటాను. ఆ ఇమేజ్తోనైతే మీకు అయితే చెప్తాను ఏ విధంగా అయితే పనిచేస్తుంది అన్నది మ్యాజిక్ వ్యాన్ టూల్ అనేది అయితే. అండ్ ఫస్ట్ అయితే నేను ఒక ఇమేజ్ని అయితే తీసుకుంటున్నాను అనమాట. ఒక కలర్ఫుల్గా ఉన్న ఇమేజ్ని అయితే తీసుకున్నాను అనమాట. అండ్ ఇక్కడ వస్తున్నప్పటికైతే మీరైతే చూడొచ్చు చాలా కలర్స్ వరకు సిమిలర్గా కలర్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ఏదైతే ట్రయాంగిల్ అయితే ఉంది కదా, ట్రయాంగిల్ అయితే మీరు చూడొచ్చు బ్లూ కలర్లోనైతే ఉందన్నమాట. అండ్ ఇక్కడ కూడా కింద ఒక ట్రయాంగిల్ ఉంది, అది కూడా బ్లూ కలర్లో ఉంది. సేమ్ దాని మీద క్లిక్ చేస్తున్నాను చూడండి. క్లిక్ చేసినట్టయితే కింద బ్లూ కలర్ ఉంది కదా, అది కూడా సెలెక్ట్ అయింది. అండ్ కార్నర్లోనే కొంచెం బ్లూ కలర్ అయితే ఉంది, అది సెలెక్ట్ అయింది. బాల్ దగ్గర బ్లూ కలర్ ఉంది, మొత్తం అయితే సెలెక్ట్ అయింది అనమాట. ఆ విధంగా అయితే సెలెక్ట్ అయితే అవుతుందన్నమాట. సిమిలర్గా కలర్స్ ఎక్కడైతే ఉంటాయో ఆ మొత్తం ఏరియా మొత్తం కవర్ అయితే చేస్తుందన్నమాట ఈ మ్యాజిక్ వ్యాన్ టూల్ అనేది అయితే. నేనైతే మళ్ళీ మీకు ఎగ్జాంపుల్గా ఉండడానికి ఆరెంజ్ కలర్ అయితే ఉంది కదా, ఆరెంజ్ కలర్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను అనమాట. అండ్ సింగిల్ ట్యాప్ చేశాను, మీరైతే చూడొచ్చు అక్కడ సర్కిల్ని అయితే సెలెక్ట్ చేసింది, మొత్తం అన్ని చోట్ల అయితే సెలెక్ట్ చేసింది. ఒక్కోసారి అయితే ఇదేమవుతుందంటే సిమిలర్గా కలర్స్ ఉన్నా సరే ఒక సింగిల్ ట్యాప్కి అయితే మొత్తం అన్ని చోట్ల అయితే సెలెక్ట్ అయితే అవ్వదన్నమాట. మీరు డబల్ ట్యాప్ చేస్తూ ఉన్నారనుకోండి, అప్పుడైతే మీకు సెలెక్ట్ అవుతూ అయితే ఉంటుందన్నమాట. నేనైతే క్లిక్ చేసే కొలిది మీరైతే చూడొచ్చు మొత్తం ఆ ఏరియా మొత్తం అయితే కవర్ చేస్తుంది. అయితే క్లిక్ చేస్తున్నాను, మొత్తం ఇక్కడైతే ఏదైతే బాక్స్ అయితే ఉందో బాక్స్ మొత్తం కవర్ చేస్తుంది. ఇక్కడ సర్కిల్ ఏదైతే ఉందో సర్కిల్ మొత్తం అయితే కవర్ చేసింది ఇక్కడ. అండ్ డిఫరెంట్ షేప్స్ ఏదైతే ఉన్నాయో మొత్తం అన్ని షేప్స్ని అయితే ఇదైతే కవర్ అయితే చేసింది అనమాట ఈ మ్యాజిక్ వ్యాన్ టూల్ వస్తున్నప్పటికైతే. అండ్ ఈ విధంగా మ్యాజిక్ వ్యాన్ టూల్తో సిమిలర్గా కలర్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ కలర్స్ అయితే మనం అయితే సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడైతే క్విక్ సెలక్షన్ టూల్ గురించి అయితే చూద్దాం అనమాట. అండ్ టూల్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకున్నాను. నేను సెలెక్ట్ చేసుకొని సపరేట్ ఒక ఇమేజ్ అయితే తీసుకున్నాను, ఒక మెన్ ఇమేజ్ అయితే తీసుకున్నాను. చూడొచ్చు మీరు ఒక పాస్పోర్ట్ సైజ్ ఇమేజ్ అయితే నేనైతే తీసుకున్నాను. మీరు ఏ ఇమేజ్ అయితే తీసుకుని అయితే ప్రాక్టీస్ అయితే చేసుకోండి. ముందు ప్రాక్టీస్ అయితే చేయండి, ప్రాక్టీస్ చేసిన తర్వాత అప్పుడు ప్రయోగాలు అయితే చేయండి అనమాట. అండ్ ముందుగా అయితే మీరైతే చూడొచ్చు నీట్గా అయితే నేను కార్నర్స్లోంచి క్విక్ సెలక్షన్ టూల్ని మూవ్ చేస్తుంటే నీట్గా అయితే సెలక్షన్ అయితే అవుతుందన్నమాట. చాలా నీట్గా అయితే ఎక్కడైతే అవుట్ సైడ్ వెళ్లకుండా సింపుల్గా అయితే సెలక్షన్ అయితే నేనైతే చేస్తున్నాను, మీరైతే చూడొచ్చు. అండ్ ఆ తర్వాత మీరు మెయిన్ని దీనైతే గుర్తించుకోవాల్సింది అయితే ఇది సెలక్షన్ చేస్తారు కదా, మీరు సెలక్షన్ చేసినప్పుడు మీకు కరెక్ట్గా సెలక్షన్ అవుతుందా అనేసి అంటే సెలక్షన్ అయితే అవ్వదన్నమాట. మెయిన్లీ ఇదైతే ఎవరికైతే యూజ్ అవుతుందంటే నేను పర్ఫెక్ట్గా సెలక్షన్ అయితే చేయాల్సిన అవసరం అయితే లేదు. నేనైతే రఫ్గా చేయొచ్చు, ఈ ఇమేజ్కి అయితే పర్ఫెక్ట్ సెలక్షన్ అవసరం లేదు, పర్ఫెక్ట్ కటింగ్ అవసరం లేదు, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేయడానికి పర్ఫెక్ట్ కటింగ్ అవసరం లేదు అన్న వాళ్ళు అయితే యూజ్ అయితే చేయండి అనమాట మెయిన్లీ అయితే. అండ్ మిగతా నేనైతే పర్ఫెక్ట్గా కావాలి నాకు కటింగ్ అన్నది అయితే కార్నర్స్లో కూడా పర్ఫెక్ట్గా ఉన్న వాళ్ళు ఉండాలి అనేసి అన్న వాళ్ళు అయితే మీరు ఈ క్విక్ సెలక్షన్ టూల్స్ ఇలాంటివి అయితే యూజ్ చేయకుండా నా ఒపీనియన్, నా సజెషన్ ఏంటంటే పెన్ టూల్తోనైతే లాస్ అయితే ప్రాక్టీస్ చేయండి. అది కూడా మీకైతే చెప్తాను అనమాట, నెక్స్ట్ క్లాస్లోనైతే చెప్తాను. పెన్ టూల్తోనైతే సెలెక్షన్ చేసుకొని అప్పుడైతే మీరైతే సపరేట్గా ఇమేజ్ అయితే కటింగ్ అయితే చేసుకున్నాను అనమాట. మీరైతే ఇప్పుడైతే చూడొచ్చు నేనైతే ఫెదర్ అయితే ఇస్తున్నాను అనమాట.
ఫెదర్ వస్తున్నప్పటికైతే నాకు ఎంత కావాలంటే అంత ఇస్తున్నాను. మీరైతే ఇవ్వచ్చు 0.6, 0.5 అలాగైతే ఇవ్వచ్చు. మీరైతే చూడొచ్చు. ఇప్పుడైతే కార్నర్స్లోనైతే కొంచెం రఫ్నెస్ తగ్గి అయితే మీకైతే వచ్చింది కాపీ చేసి పేస్ట్ చేయగానే. ఆ విధంగా మీకు సెలక్షన్ చేసుకున్న వెంటనే ప్రతిదీ మీరు కట్ చేసుకున్న వెంటనే ఫెదర్ అయితే ఇవ్వండి. ఫెదర్ ఇచ్చారనుకోండి కొంచెం కార్నర్స్ ఎడ్జెస్ ఏవైతే ఉన్నాయో ఆ ఎడ్జెస్ షార్ప్నెస్ని కొంచెం అయితే తగ్గిస్తుంది అనమాట. అప్పుడైతే నీట్గా అయితే కనబడుతుంది. ఇమేజ్ వస్తున్నప్పటికైతే కటింగ్ వస్తున్నప్పటికైతే నీట్గా అయితే కనబడుతుంది అనమాట. అండ్ ఇది ఫ్రెండ్స్ వీడియో వస్తున్నప్పటికైతే మీకు ఈ వీడియోలోని నేనైతే క్విక్ సెలక్షన్ టూల్ గురించి అండ్ మ్యాజిక్ వ్యాన్ టూల్ గురించి అయితే క్లియర్గా అయితే చెప్పానని అయితే అనుకుంటున్నాను. మీకు ఏ విధమైన డౌట్ ఉన్నా సరే కింద ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది. ఆ ఇన్స్టాగ్రామ్ లింక్ మీద క్లిక్ చేసి ఫాలో అయిపోండి. ఫాలో అయిపోయి నన్ను అయితే ఏం డౌట్స్ ఉన్నా సరే నా డౌట్స్ని అయితే క్లియర్ అయితే చేసుకున్నాను అనమాట. ఇలాంటి వీడియోస్ మీకు ఇంకా కావాలంటే కింద కామెంట్ రూపంలోనైతే మీరైతే తెలియపరచవచ్చు. ఏ వీడియోస్ కావాలన్నా, ఏ డౌట్ ఉన్నా సరే, ఏ మొబైల్ గురించి తెలుసుకోవాలన్నా సరే, ఏ ఎడిటింగ్ గురించి తెలుసుకోవాలన్నా సరే కింద కామెంట్ రూపంలో అయితే చిన్న మెసేజ్ అయితే చేయండి ఇన్స్టాగ్రామ్లో, లేదంటే కామెంట్ రూపంలో చిన్న కామెంట్ అయితే చేసేయండి. నాకైతే యూస్ఫుల్ అవుతుంది అండ్ మీకు కూడా యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట. అండ్ ఈ వీడియోతోని మీ అందరికీ అయితే సెలక్షన్ టూల్స్ గురించి అయితే మొత్తం అయితే ఫినిష్ అయితే చేశానని అయితే చెప్తున్నాను నేను వస్తున్నప్పటికైతే. అండ్ ఈ యొక్క వీడియోస్ మీరు మిస్ అయినట్టయితే నేనైతే ఎండ్ కార్డ్స్లోనైతే ఇస్తాను, ప్లేలిస్ట్ అయితే ఇస్తాను. అండ్ నేనైతే ఇంకా చేసిన వీడియోస్ లిస్ట్ కూడా ఇస్తాను. మీరు ఆ వీడియోస్ని అయితే చెక్అవుట్ అయితే చేయొచ్చు అనమాట. అండ్ ఇది ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్టయితే గ్యారెంటీ మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన ఛానల్ వస్తున్నప్పటికైతే 3K సబ్స్క్రైబర్స్కి చాలా చేరువలోనైతే ఉన్నారనమాట. సబ్స్క్రైబ్ చేసుకొని ఆ మైల్ స్టోన్ని అయితే మీరైతే ఫినిష్ చేస్తారని అయితే కోరుతున్నాను అనమాట. అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి. అందరైతే ఫోటోషాప్ అయితే నేర్చుకోవడం మేజర్లీ చాలా ఇంపార్టెంట్ కాబట్టి. అండ్ లాస్ట్కి వచ్చినప్పటికైతే సేవ్ ద ట్రీస్, సేవ్ ద ఎర్త్. జై హింద్.